ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. దుం దుర్గాయై నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమో నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ నవంబర్ 29, 2025. మనము మార్గశిర మాసంలో ఉన్నాము. మార్గశిర మాసము నవమి తిథి శుక్లపక్షంలో ఉన్నాం. పూర్వాభాద్ర నక్షత్రంలో ఉన్నాం. ఆయనం దక్షిణాయనంలో ఉన్నాం. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో ఒక దీపారాధన. ఈరోజు దీపారాధన. ఈ దీపాన్ని ఎవరైతే మనస్ఫూర్తిగా పరమ భక్తితో, మామూలుగా ఇంట్లో ప్రతిరోజు దీపం వెలిగిస్తూ ఉంటాం. భగవంతుడికి దీపం వెలిగించాలి. హైందవ ధర్మంలో అతి ముఖ్యమైన ఘట్టం ఇది. దీపం వెలిగిస్తే చాలా మంచిది అని చెప్పి మన మనస్సు అంగీకరించి ఆ ఆచారాన్ని మనం పాటిస్తున్నాం. కానీ పరమ భక్తితో నేను చెప్పిన ఈ దీపం వెలిగిస్తే రావాల్సిన డబ్బు వస్తుంది. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి వేప నూనెతో దీపం వెలిగించండి సూర్యాస్తమయంలోపు. తప్పకుండా ఈ దీపారాధన చేసుకోండి, రావాల్సిన డబ్బు వస్తుంది. ఈరోజు దీపారాధన అంత విశేష శుభ ఫలితాన్ని ప్రసాదిస్తుంది. సూర్యాస్తమయంలోపు ఇంట్లో ఎవరో ఒకరు ఈ దీపాన్ని వెలిగించండి. ఇక కార్యసిద్ధి. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రం. మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం గం ఓంకార గణపతయే నమః. ఓం గం ఓంకార గణపతయే నమః. ఓం గం ఓంకార గణపతయే నమః. ఈ మహామంత్రాన్ని 5 సార్లు రాసి 108 మార్లు జపించండి. విశేష ధనలాభం. ఎవరైతే కలియుగంలో ఈ మంత్ర జపాన్ని చేస్తారో వారికి ఆర్థిక ఇబ్బందులు పోవడానికి అద్భుతమైన మార్గాలు ఓపెన్ అవుతాయి. పంచభూతాలు సహకరిస్తాయి, కాలము సహకరిస్తుంది. ఇతరుల ద్వారా, కొంతమంది వ్యక్తుల ద్వారా ఆదాయం పెరుగుతుంది, ధనలాభం సంభవిస్తుంది. అయితే ప్రతిరోజు ఛానల్లో అనేక పరిహారాలు తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా దీపారాధన గురించి. అలాగే తక్కువ డబ్బు ఖర్చు పెట్టి, అంటే చాలా తక్కువ, 1000, 500, 1600 ఇలా చాలా తక్కువ డబ్బు ఖర్చు పెట్టి విపరీతమైన పూజలు పునస్కారాలు చేసిన ఫలితం వచ్చే విధంగా కొన్ని పరిహారాలు తీసుకుంటున్నాం. పోస్టు ద్వారా మంత్రాన్ని చదువుకుంటున్నాం. ఇవన్నీ ఎందుకంటే అండి, కలియుగంలో కష్టాలు ఎక్కువ ఉంటాయి. మీకు, నాకు, అందరికీ ఉంటాయి కష్టాలు. ఆరోగ్య సమస్య, నాకు చూడండి, ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక కష్టం ఉంటుంది ఖచ్చితంగా. ప్రతిరోజు నేను చెప్పే పరిహారాలు నమ్మి చేస్తున్న వాళ్ళని ఆ ధర్మమే రక్షిస్తుంది. ధర్మం అంటే ఎవరు? భగవంతుడు. నాకు దత్తాత్రేయుడు భగవంతుడు, మీకు సో అండ్ సో వెంకటేశ్వర స్వామి లేదా అమ్మవారు లేదా పరమేశ్వరుడు. ఆ భగవంతుడు ఖచ్చితంగా మీ నమ్మకంలో ఉంటాడు. నమ్మకాన్ని ఏమాత్రం కూడా మీరు ఏ ఇబ్బంది వచ్చినప్పుడు, ఏ కష్టం వచ్చినప్పుడు నమ్మకాన్ని వదిలేయకండి. ఎందుకంటే కలి మాయ చేత భగవంతుడికి మనల్ని దూరం చేయాలని చూస్తూ ఉంటాడు. మన నమ్మకాన్ని కోల్పోయి అసలు దేవుడు లేడు, దర్శనం లేదు, క్షేత్రాలు లేవు, పూజలు లేవు, ఈ తాయెత్తులు ఎందుకు, కంకణాలు ఎందుకని అన్నీ, అంటే మనం అంటే విపరీతంగా దేవుడి పట్ల అసహనం ప్రకటించాలి. దేవుణ్ణి నమ్మకూడదు. అది కలిపురుషుడికి కావాలి. కానీ మీరు ఎప్పుడు కూడా నిరుత్సాహపడద్దు. ఒకటి చెప్పనా, ఈ కష్టము ఖచ్చితంగా శాశ్వతం కాదు. అది మాత్రం మీరు ధైర్యంగా ఉండండి. ప్రతిరోజు నేను వెతికి నాగశాస్త్రం ద్వారా కలియుగంలో వెంటనే ఉపశమనం కలగడానికి ఎన్నో పరిహారాలు ఇస్తున్నాను. ముందు ఈ పరిహారాలు ఏవైతే నేను చెప్తున్నానో పోస్టు ద్వారా తీసుకుంటున్నారో అవి కూడా తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే
మనమేమి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కనీసం 1000 కూడా మనం పెట్టట్లేదండి. 1 కాదు 2 కాదు 4 తీసుకున్న దగ్గర ఏదో ఒకటి మనకు పనిచేస్తుంది, మన కష్టాన్ని తీసేస్తుంది. తప్పక ప్రతిరోజు ఈ ఛానల్ని వీక్షించేటటువంటి వారికి భగవత్ అనుగ్రహం ఉంటుంది. అధైర్యపడొద్దు, నిరుత్సాహపడొద్దు, అపనమ్మకంలోకి వెళ్ళొద్దు. ఈరోజు కాదు రేపైనా మిమ్మల్ని ఆ ధర్మమే కాపాడుతుంది. తప్పకుండా ప్రతిరోజు ఈ ఛానల్లో నేను చెప్పే పరిహారాలు మీకు ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దత్తార్పణమస్తు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.